ఉన్న యూనివర్సిటీల నిర్వహణ గాలికి వదిలేస్తే అవి కాస్త రాజకీయ పార్టీల కార్యాలయాలుగా మారిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడు ఆ యూనివర్సిటీలని బాగు చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా లోకేష్ ఓ బాధ్యతాయుతమైన పని చేసుకొచ్చారు. మొన్న ఏదైతే ఉద్దండులైనటువంటి వాళ్ళని రమ్మనమని చెప్పడం, అట్లాగే కొన్ని యూనివర్సిటీలకు ఇండస్ట్రియలిస్టులని పారిశ్రామికవేత్తల్ని తీసుకొచ్చి హెడ్స్గా పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం ఒక మంచి ఆలోచన. వీటికి తోడుగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకి ప్రిపరేషన్ చేయమని చెప్పేసి తాజాగా లోకేష్ సూచించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించమని సూచించారు. అంతర్వర్సిటీ క్రీడా పోటీల నిర్వహణ, క్రీడా విశ్వవిద్యాలయం కాన్సెప్ట్ కూడా సిద్ధం చేయమని చెప్పి ఆదేశించారు. ఉన్నత విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలి. ఇందుకు తగ్గట్టుగా వచ్చే విద్యా సంస్థ నుంచి కరికులంలో మార్పులు చేయమని చెప్పి, కళాశాలలో చదువుతున్నప్పుడే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్కి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వమని చెప్పి, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులతో పాటు సివిల్ శిక్షణ కూడా అంతర్భాగంగా చేయమని చెప్పి ఆదేశించారు.